అందరికీ నమస్కారం అండి. మేన్ రాశి వారు ప్రశాంతంగా ఒక్క క్షణం ఆగి ఈ మాటలను మీ హృదయంతో వినండి. మీరు పడుతున్న బాధ, మీ మనసులో రేగుతున్న ఆ అంతులేని అలజడి, ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అన్న ఆ ఆవేదన నాకు అర్థమవుతుందండి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఒక పెద్ద సముద్రంలో చిక్కుకున్న నావలాగా తయారైంది. అలలు ఎటు వస్తున్నాయో తెలియని అస్పష్టత, మనసు లోపల అంతా ఒక రకమైన భయం, ఆందోళన. ముఖ్యంగా శని ప్రభావం మొదలైనప్పటి నుంచి కూడా మీ జీవితంలో ప్రశాంతత కరువైంది. ఎంతో దయ కలిగిన హృదయం మీది. ఆ భగవంతుడిని చూసి నాకే ఎందుకు ఇలా అని మీరు ఎన్నోసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈరోజు మనం కేవలం సమస్యల గురించి కాదు, ఆ సమస్యల వెనుక ఉన్న కారణం గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ తత్వం ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మీనరాశి చిహ్నం 2 చేపలు. ఒకటి ప్రవాహానికి ఎదురుగా, మరొకటి ప్రవాహంతో పాటు ఇదుతూ ఉంటాయి. ఇది మీ జీవితానికి అద్దం పడుతుంది. మీరు ఇతరులను చాలా త్వరగా నమ్ముతారండి. ఆ నమ్మకమే మిమ్మల్ని మోసానికి గురి చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఈ మాసం శని కష్టాల నుంచి మీకు ఒక అద్భుతమైన ఊరటను, సరికొత్త ఉత్సాహాన్ని అందించబోతుంది. శని సంచారం వల్ల మీరు శారీరక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మీ లగ్నాధిపతి గురు భగవానుడు ప్రవేశించడం మీ జీవితంలో చీకట్లను పాలద్రోయలే వెలుగు లాంటిది. గురువు తన అమృత దృష్టితో మీ జీవితాన్ని వీక్షిస్తున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా అండి? మీ అదృష్టం, ఆర్థిక బలం శిఖరాగ్రానికి చేరుతున్నాయని. జూన్ 25, 26, 27, 28 తేదీలలో ఈ ప్రభావం పతాక స్థాయికి చేరుతుంది. దీనికి తోడు కుజుని అనుకూలం కూడా సంచారం మీకు కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి ఇస్తుందన్నమాట. మీరు ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న ఆ సంతోషం, ఆ ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు మీ ఇంటి తలుపు తడుతున్నాయి. అయితే మీరు ఒక ఓటమిని ఎదుర్కొంటున్నప్పుడు అది గెలవడానికి వేసే తొలి అడుగు అని మర్చిపోకండి. జీవితం అంటే కేవలం నొప్పులు కాదు, వాటిని అధిగమించే శక్తి కూడా. ఈ 4 రోజులు మీ సంకల్పానికి పరీక్షలు కావు, మీ ప్రతిభకు గుర్తింపు ఇచ్చే వేదికలు. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో వారు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే కాలం ఆసన్నమైంది. మీరు ఆ చేపల్లాగే ప్రవాహాన్ని దాటి అవతలి ఒడ్డుకు చేరుకోబోతున్నారు. మీ నమ్మకమే మీ ఆస్తి. ఈ జూన్ చివరి రోజులు మీ జీవితంలో కొత్త ఆశలకు చిగురుటాకులు. భయం వద్దండి, ఆందోళన వద్దు. మీ గెలుపుకు విశ్వం సహకరిస్తుందండి. మీరు పడుతున్న ఈ యాతన, ఈ చీకటి రోజులు నాకు తెలుసు. మీ వెనుక ఎన్నో కుట్రలు, రాజకీయాలు జరిగాయి. ఆ సమయంలో మీకు అనిపించే ఉంటుంది, నా జీవితం ఇంతేనా, నాకంటూ ఎవరూ లేరా అని. అది శనిదేవుడు మీకు పెట్టిన మొదటి పరీక్ష. మిమ్మల్ని బయటి ప్రపంచం నుంచి వేరు చేసి మీ లోపలికి మీరు చూసుకునేలాగా, నిజమైన బంధం ఏది, నిజమైన ఆస్తి ఏది అని మీకు మీరు ప్రశ్నించుకునేలాగా చేశారు. ఆ దశ ముగిసి ఇప్పుడు మీరు శని యొక్క అత్యంత కీలకమైన, కఠినమైన 2వ దశలో ఉన్నారు. అంటే శనిదేవుడు ప్రస్తుతం మీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఈ కాలంలో మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడూ లేని నీరసం, బద్ధకం మిమ్మల్ని ఆవహించాయి. ఉదయం నిద్ర లేవాలంటే ఒక యుద్ధం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, శరీరం సహకరించదు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు, పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం వంటివి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. మానసిక స్థితి చూస్తే మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిని ఉంటుంది. నేను దేనికి పనికిరాను, నా వల్ల ఏది కాదు అని నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. చిన్న విషయానికే విపరీతమైన కోపం, చిరాకు వస్తూ ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో, మీ భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటున్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అంతులేని జాప్యం, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. చేతి దాకా వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు లభించడం లేదు. పైగా మీపై లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు. వ్యాపారంలో నష్టాలు, భాగస్వాములతో గొడవలు, డబ్బు ఎక్కడికక్కడే ఆగిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. అలానే మీ ఉద్యోగంలో కూడా ప్రాబ్లమ్స్. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పు అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మీ అంచనా అయితే మీ ఆలోచన విధానం కూడా నెగిటివ్గా మారిపోయింది. ప్రతి విషయంలోనూ చెడునే ఊహించుకుంటూ ఉన్నారు. ఈ శని ప్రభావం వల్ల మీ అసలైన స్వభావం బయటకు రావడం లేదండి. మీరు నలుగురిలో కలవలేకపోతూ ఉన్నారు. మీలోని సృజనాత్మకత, ఉత్సాహం అన్నీ మూలన పడిపోయాయి. మిమ్మల్ని మీరు ఒక ఖైదీలాగా భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బలంగా నమ్మాలి. కర్మాధిపతి అయిన గురు భగవానుడు ఉచ్చ స్థితిలో పొందడం మీ వృత్తి జీవితానికి ఒక బలమైన పునాది వేస్తుంది. ఉద్యోగంలో మీ తెలివితేటలకు, మీరు ఇచ్చే సలహాలకు ఉన్నత అధికారుల నుంచి అద్భుతమైన గుర్తింపు అయితే లభించబోతుంది. శని వల్ల మీరు పడుతున్న కఠోర శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. ఈ జూన్ 26, 27, 28 తేదీలు 4 రోజులు కూడా మీ జీవితాన్ని ఒక సరికొత్త దిశలో నడిపించబోతున్నాయి. ఈ చివరి 4 రోజుల్లో మీ జీవితం జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అదృష్టం అనేది ఇప్పుడు మీకు కలిసి రాబోతుంది. ఆ కష్టాల గాలివాటం నుంచి మీరు బయటపడి సురక్షితమైన తీరానికి చేరుకునే సమయం కూడా ఇదే.
ఈ 4 రోజులు కేవలం తేదీలు కావు, ఇవి మీ విధిని మార్చే మైలురాళ్ళు. జూన్ 25లో మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసం చిగురుస్తుంది. ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్న పనులు వేగవంతం అవుతాయి. జూన్ 26 మీకు ఆర్థికంగా ఊహించని వనరులు అందుతాయన్నమాట. జూన్ 27న మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయండి. భాగస్వామి నుంచి మీకు అద్భుతమైన మద్దతు అయితే లభిస్తుంది. మీ కెరియర్లో ఒక పెద్ద అడుగు వేయబోతున్నారు. గతంలో మిమ్మల్ని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి నివ్వెరపోతారు. ఆ శనిదేవుడు మీకు నేర్పిన పాఠాలు మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడుతున్నాయి. మీరు కేవలం సముద్రంలో నావలా ఉండడం కాదండి, ఆ నావకు కెప్టెన్గా మారి గమ్యాన్ని చేరుకోబోతున్నారు. ఇవన్నీ మీకు వాస్తవంగా అనిపించడానికి ఇప్పుడు కావాల్సింది మీలో ఒక చిన్న మార్పు. ఆ మార్పు ఏంటంటే మీ గతాన్ని వదిలేయడం, పాత గాయాల మీద ప్యాచీలు వేయడం ఆపేసి రేపటి కోసం ఆశతో బతకండి. మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ అద్భుతమైన మార్పును మీరు విశ్వసిస్తే ఖచ్చితంగా జై కృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు పడ్డ కష్టం, మీరు చూపిన ఓర్పు వృధా పోవు. అయితే జూన్ చివరి రోజులు మీ జీవితంలో చీకటిని తరిమి కొట్టి కొత్త వెలుగులను తీసుకురాబోతున్నాయి. నమ్మకంతో ముందుకు సాగండి. శనిదేవుడు మనకు శత్రువు కాదు, ఆయన ఒక కఠినమైన గురువు, ఒక గొప్ప న్యాయమూర్తి. ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు, ఒక కొత్త మనిషిగా, ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చారు. ఇన్నాళ్ళు మనం గాలిలో మేడలు కట్టి వాస్తవానికి దూరంగా బతికి ఉంటే శనిదేవుడు వచ్చి ఆ మేడలను కూర్చి ఇది కాదు జీవితం, ఎలా నిర్మించుకోవాలి అని నేర్పిస్తూ ఉంటాడు. మీ సున్నితమైన మనస్తత్వం వల్ల, మీరు త్వరగా మోసపోవడం వల్ల వాస్తవ ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పించడానికి ఆయన ఈ పాఠాలు చెబుతున్నారు. బద్ధకాన్ని వదిలి క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడం నేర్పిస్తున్నాడు. డబ్బు విలువ, మనుషుల విలువ తెలియజేస్తూ ఉన్నాడు. ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నాడు. ఈ కష్టకాలంలో మీరు చేయాల్సింది కుంగిపోవడం కాదండి, ఈ పాఠాలను ఆహ్వానించటం. ముందుగా మీ బద్ధకాన్ని వదిలేయండి. ప్రతిరోజు ఉదయాన్ని సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. యోగా, ధ్యానం, ప్రాణాయామం మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక సంజీవనిలాగా పనిచేస్తుందండి. మీలోని నెగిటివ్ శక్తిని బయటకు పంపి పాజిటివ్ శక్తిని నింపుతుంది. ఆహారపు అలవాట్లను మార్చుకోండి. సాత్వికమైన ఆహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మికంగా ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శివునికి తైలాభిషేకం చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమంతుని నామస్మరణ మీకు గొప్ప అభయాన్ని ఇస్తుంది. కాకులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయండి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే వారికి, మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి గౌరవించండి. వారికి అన్యాయం చేయకండి. శనిదేవుడు కష్టపడిన వారికి, నిజాయితీ పరులకు, సేవాభావం ఉన్న వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. గుర్తుంచుకోండి, ఈ శని మిమ్మల్ని ఒక బండరాయి నుంచి శిల్పిగా చెక్కినట్లుగా చెక్కుతుంది. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యాక మీరు అద్భుతమైన రూపంలో ఆవిర్భవిస్తారు. ఈ కష్టాలు మిమ్మల్ని మరింత బలవంతులుగా, మరింత వివేకవంతులుగా, మరింత వాస్తవికంగా మారుస్తాయి. మనసులను ఎలా అంచనా వేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో మీకు నేర్పిస్తాడు. మీలోని నిజమైన శక్తిని, మీ ఆత్మస్థైర్యాన్ని మీకు పరిచయం చేస్తాడు. అయితే ఈ తుఫాను శాశ్వతం కాదు. ఇది మిమ్మల్ని ముంచడానికి రాలేదు, మిమ్మల్ని శుద్ధి చేయడానికి వచ్చింది. ఇంకొంతకాలం ఓపిక పట్టండి. మీ పనులను నిజాయితీగా, శ్రద్ధగా, క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం గురించి ఎక్కువ ఆశించకండి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ఫలితాన్ని ఆ శనీశ్వరుడికి వదిలేయండి. ముఖ్యంగా ఉపాధ్యాయులు, కన్సల్టెంట్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే వారికి ఈ నెల చివరి రోజులు అద్భుతమైన ప్రమోషన్లు లేదంటే నూతన అవకాశాలను ఇస్తుంది. కుజుడు అడుగుపెట్టిన తర్వాత ఆఫీస్లో మీ నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రోజుల్లో, ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో అత్యంత కీలకం. ఈ రోజుల్లో జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ లగ్నాధిపతి గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ స్థానాల మీద పడే అమృత దృష్టి మీ జీవితంలో చీకట్లను పూర్తిగా పాలద్రోలబోతుంది. ఆర్థికంగా మీరు ఎదుర్కొన్న ఆటంకాలు తొలగిపోతాయి. అయితే మీలో కొత్త ఉత్తేజం మొదలవుతుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం రావడం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. అయితే కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక లాభాలు మీకు ఊరటనిస్తాయి. మీ కెరియర్లో ఒక పెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు. మీరు పడ్డ కష్టం, మీరు చూపిన ఓర్పు ఇప్పుడు
స్వర్ణ యుగంగా మారబోతుంది. మీరు గెలిచే సమయం వచ్చింది. భయం వద్దండి, ఆందోళన అసలుకే వద్దు. మీ గెలుపుకు విశ్వం సహకరిస్తుంది. మీరు కేవలం 2 చేపలు కాదు, మీరు అనంతమైన సముద్రం అంతటి వారు. ఈ చిన్న చిన్న అలలకు భయపడకండి. మీలో గురువు బలాన్ని, దైవశక్తిని నమ్ముకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. రాబోయే కాలం మీకు తప్పకుండా గొప్ప విజయాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. అంతా మంచే జరుగుతుందండి. ఇప్పుడు జూన్ చివరి రోజులు అంటే ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాయో, ఆ ఆఖరి 4 రోజులు మ్యాజిక్ ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జూన్ 26వ తేదీన కెరియర్ పరంగా ఒక అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు. కర్మాధిపతి గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ వృత్తి జీవితానికి ఒక బలమైన పునాది పడుతుంది. ఎన్నాళ్ళు ఉద్యోగంలో మీరు పడుతున్న కఠోర శ్రమకు ఈ రోజు నుంచి తగిన గుర్తింపు లభించడం మొదలవుతుంది. ఉన్నతాధికారుల నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలు కూడా అందుతాయి. ఉపాధ్యాయులు, కన్సల్టెంట్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు మరియు సాఫ్ట్వేర్ రంగాలు పనిచేసే వారికి ఈ రోజు ఒక గెలుపు సంకేతం అండి. మీ నాయకత్వ లక్షణాలు ఆఫీస్లో అందరినీ ఆకట్టుకుంటాయి. పెండింగ్ ప్రాజెక్టులను మీరు అత్యంత వేగంగా పూర్తి చేస్తారు. మీ తెలివితేటలకు, మీరు ఇచ్చే సలహాలకు ఇప్పుడు తిరుగులేదండి. అయితే జూన్ 27న మీ వ్యాపారం మరియు ఆర్థిక శక్తిలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపారస్తులకు ఇది పెట్టుబడి పెట్టడానికి, లాభాలు గడించడానికి అత్యుత్తమమైన రోజు. శుక్రుడు ప్రవేశించి ఉచ్చస్థితిలో కలవడం వల్ల క్రియేటివ్ రంగాల్లో ఉండే వారికి కాసుల వర్షం కురుస్తుంది. మీ ఐడియాలు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, అలానే కన్స్ట్రక్షను మరియు వాహన వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇక ఆర్థికంగా చూస్తే ఉచ్చస్థితిలో ఉన్న గురువు యొక్క దృష్టి నేరుగా పడటం మహాధనయోగాన్ని సృష్టిస్తుంది. షేర్ మార్కెట్ లేదంటే ట్రేడింగ్ లాంటి పెట్టుబడుల ద్వారా అద్భుతమైన లాభాలను మీరు చూస్తారు. వారసత్వ ఆస్తులు లేదంటే పాత బాకీల ద్వారా ఊహించని ధనలాభం మీకు చేకూరుతుంది. అయితే జూన్ 27న మీ ఆరోగ్యం మరియు శారీరక శ్రద్ధ అయితే వహించాలి. శని సంచారం వలన అప్పుడప్పుడు బద్ధకం లేదంటే చిన్నపాటి నొప్పులు ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న గురువు యొక్క దృష్టి మీ లగ్నంపై పడటం మీకు సంజీవని లాంటిదనమాట. ఇది మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుందండి. ఎటువంటి అనారోగ్యమైనా కూడా త్వరగా నయమవుతుంది. అయితే సూర్యుడు ఉన్నందున ఒంట్లో వేడి పెరగవచ్చు. కాబట్టి మంచి పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండటం ముఖ్యమండి. మానసికంగా మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మీ ఆలోచన విధానం నెగిటివ్ నుండి పాజిటివ్గా మారుతుంది. ఈ తేదీలలో ఈ నెలలోని చివరి కీలకమైన రోజులు. ఈ రోజున అంటే జూన్ 28న ఈ రోజున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మీకు బంగారు బాటలు వేస్తుంది. మీరు తీసుకున్న శ్రమకు, ఓర్పుకు శనిదేవుడు మీకు ఇప్పుడు బహుమతి ఇవ్వబోతున్నాడు. మీ బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శని ఉన్నందున ఇప్పుడు మీకు చేతికి డబ్బు వస్తున్న డబ్బును స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టడం మీకు ఎంతో శ్రేయస్కరం. మీరు ఒక బండరాయి నుండి అద్భుతమైన శిల్పంలా రూపాంతరం చెందారు. మీలోని నిజమైన శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇప్పుడు మీరు ప్రపంచానికి చూపిస్తారు. మీరు కేవలం చేపల చిహ్నంతో ఉన్నవారు మాత్రమే కాదు, ఆ సముద్రాన్ని శాసించే శక్తి మీ సొంతం. అయితే ఈ జూన్ 26 నుంచి 28 వరకు మీరు అడుగుపెట్టే ప్రతి అడుగు కూడా మీ విజయం వైపే ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అది సునాయాసంగా పూర్తవుతుంది. మీరు ఇన్నాళ్ళు పడ్డ బాధ, ఆవేదన అన్నీ ఇప్పుడు ఆనందంగా మారబోతున్నాయి. భయం వద్దు, ఆందోళన అసలకే వద్దు. మీ కర్తవ్యాన్ని మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో నిర్వర్తించండి. ఫలితాన్ని ఆ భగవంతుడికే వదిలేయండి. మీరు పడ్డ కష్టాలన్నీ కూడా జూన్తో అంతమై జూలై నుంచి మీ జీవితంలో వెలుగులు నిండబోతున్నాయండి. మీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక అందమైన మలుపులో ఉంది. ఉచ్చస్థితిలో ఉన్న గురువు శుక్రుల కలయిక ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇది మీ ప్రేమ బంధాలకు దైవానుగ్రహం. మీరు ప్రేమించిన వారు మీ జీవిత భాగస్వాములు అయ్యే సమయం కూడా ఆసన్నమైంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ భగవంతుడు అద్భుతమైన శుభవార్తను అందించబోతున్నాడు. ప్రేమించడం అనేది ఒక వరం, కానీ ఆ ప్రేమలో అహంకారం చేరకుండా చూసుకోవడం మీ బాధ్యత. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న వాదనలు రావచ్చు, కానీ గుర్తుంచుకోండి, గెలిచేది వాదన కాదు, బంధం. విద్యార్థులకైతే కనుక ఇది మీ కోసం రాసిపెట్టిన స్వర్ణయుగం. గురువు, శుక్రులు మరియు బుధుడి ప్రభావం మీ జ్ఞాపక శక్తిని ఒక పదునైన ఆయుధంలాగా మారుస్తుంది. మీరు అడుగుపెట్టే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, చేసే ప్రతి రీసెర్చ్ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లో లేదండి, అది మీ ఏకాగ్రతలో ఉంటుంది. మీ లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ప్రపంచం చెప్పే మాటలను పక్కన పెట్టి మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. నేను ఎప్పుడూ నమ్మేది ఒకటే, పరిహారం అంటే భయం కాదు, అది ఒక రక్షక కవచం. అయితే మనకు ఉన్న శని బాధలను, ఇంటి గొడవలను దూరం చేసుకోవడానికి మన దగ్గర కొన్ని గొప్ప మార్గాలు ఉన్నాయి. దత్తాత్రేయుడు అంటే దక్షిణామూర్తి సేవ చేసుకోండి. పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం ద్వారా మీరు గురువు గారి ఆశీస్సులను పూర్తిగా పొందుతారు. శివ ఆరాధన చేయండి. శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివుని పాదాల దగ్గర మీ బద్ధకాన్ని వదిలేయండి. అక్కడ మీకు కొత్త శక్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించండి. సూర్యుని ప్రతాపం వల్ల ఇంట్లో చిన్న చిన్న
గొడవలు రావచ్చు. అందుకే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అది మీ ఇంటిని, శాంతిని, మీ మనసుకి ధైర్యాన్ని ఇస్తుంది. అయితే జూన్ చివరి రోజులుగా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. మీరు ఈ విషయాన్ని విశ్వసిస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయండి. జై శ్రీకృష్ణ.